సో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనతో పాటు నా ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. నా స్టూడెంట్ పేరు వచ్చేసి గోవింద్ ఈజ్ ఫ్రమ్ మంచిర్యాల్. ఇంకా మంచిర్యాల్ నుంచి వచ్చి మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేశాక రీసెంట్లీ కాదు 10 days బ్యాక్ ఒక కంపెనీలో, ఒక సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలో జాబ్లో సెలెక్ట్ అయ్యారు. 10 days జాబ్ కూడా చేసి ఇప్పుడు మన దగ్గర స్వీట్ డబ్బా పట్టుకొని వచ్చారు. సో లెట్ అస్ అండర్స్టాండ్ గోవింద్కి Career 9లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది. ఇప్పుడు ఇది గోవింద్ దగ్గరే మనం తెలుసుకుందాం. గోవింద్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. నాది గ్రాడ్యుయేషన్ 2018లో కంప్లీట్ అయింది మ్యామ్. ఆ గ్రాడ్యుయేషన్ అయిపోతోటే 1 year యాజ్ ఏ మెయింటెనెన్స్ ఇంజనీర్గా నేను వర్క్ చేశాను. అయితే మెయింటెనెన్స్ ఇంజనీర్ నాన్ ఐటీ జాబ్. అయితే దాని తర్వాత కోవిడ్ వచ్చింది మ్యామ్. కోవిడ్ ద్వారా నా జాబ్ లిఫ్ట్ లిఫ్ట్ చేశాను నా జాబ్. తర్వాత షాద్నగర్ మ్యామ్, షాద్నగర్ వచ్చేసాను మ్యామ్. తర్వాత ఐ హావ్ ప్రిపేర్డ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ మ్యామ్. లైక్ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ. దాంట్లో రాలేదు మ్యామ్. అయితే తర్వాత మా బ్రదర్ ఏం చేయాలి చూస్తూ ఉండగా మా బ్రదర్ రిఫర్ చేసిండు అన్నట్టు యూట్యూబ్ చూసుకుంటా, సోషల్ మీడియా చూసుకుంటా Career 9 డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది, ఆ ప్లాట్ఫామ్ చాలా బాగుంటుంది, అయితే ఒకసారి ట్రై చేయి, ఒకసారి సుష్మిత మేడంకి కాంటాక్ట్ కాండి, ఎందుకంటే మా బ్రదర్ చాలా ఫాలో అవుతారు మ్యామ్ మీ యూట్యూబ్ ఛానల్. నాకు అప్పుడు తెలియదు మ్యామ్, ఇప్పుడు ఫాలో అవుతున్నా. అయితే ఒకసారి డెమో క్లాస్ విన్నా మ్యామ్. ఒకసారి లాస్ట్ టైం డెమో క్లాస్ విన్నా. ఆన్లైన్లో జాయిన్ అవుదాం అనుకున్నా కానీ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ ఐ హ్యావ్ టు జాయిన్ ఇన్ ఆఫ్లైన్ మ్యామ్ క్లాస్ రూమ్. ఆఫ్లైన్లో జాయిన్ అనగా ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ మీ మ్యామ్. అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చినాక. అయితే మా కెరీర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అంటే మన లెక్చరర్ ఇంకా ట్రైనర్ ప్లస్ స్టూడెంట్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది మ్యామ్. అంటే మేడం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే లైక్ ఫ్రెండ్లీ, అంటే మేడం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్తుంది. ఇంకా మేడం దగ్గర నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చు. నేను మేడం దగ్గర చాలా నేర్చుకున్నా. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ అయిపోవడంతోటే మాకు ఒక 15 minutes బ్రేక్ ఇచ్చినాక మా మేడం కమ్యూనికేషన్ క్లాస్ తీసుకుంటుంది. మా మేడం కమ్యూనికేషన్ క్లాస్లో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, లైక్ ఎవరిని వదలదు అన్నట్టు, ఎవరిని వదలదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఖచ్చితంగా చెప్పాలి. అది 1 hour కానీ 2 hours అని కానివ్వండి. ఇక మేము ఫుడ్ తినకుండా ఇక మేము క్లాస్ అయిపోయేదాకా మేము చూసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత కమ్యూనికేషన్ క్లాస్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అన్నట్టు. ఇంగ్లీష్గా నేను అంటే చాలా స్పీడ్గా మాట్లాడడం నేర్చుకున్నా. ఫ్లూయెన్సీ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఫ్లూయెన్సీ. గోవింద్, మీకు గుర్తుందా మన క్లాస్లో నేను ఫస్ట్ మీకే అప్రిషియేట్ చేశాను. మొత్తం క్లాస్లో చూడండి, మొత్తం క్లాస్కి చెప్పిన క్లాస్ గోవింద్ ఫ్లూయెన్సీ చూడండి. ఐ థింక్ 1 week or 15 daysలో 1 week or 15 daysలోని ఈ అబ్బాయి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంతా ఇంప్రూవ్ చేసి ఒక ఇన్స్పిరేషన్ లాగా మొత్తం క్లాస్ ముందు నిలబడ్డారు. సో ఆ స్టేజ్కి వచ్చారు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, కానీ జనాల ముంగట మాట్లాడడం నాకు భయం మ్యామ్. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ అయిపోయినాక మేడం కమ్యూనికేషన్ ద్వారా నేను ఇక ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకున్నా. ఆ తర్వాత మన కోర్స్ అయిపోవడంతో ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ 4 companies ఐ థింక్. బట్ ఐ హ్యావ్ డ్యూ టు సమ్ రీజన్స్ I have selected 4th company. I got in one product based company. Software product based company. అవును మ్యామ్, చాలా మంచి కంపెనీ, చాలా మంచి కంపెనీ, వెరీ నైస్ కంపెనీ. అంటే ఒక రకంగా గోవింద్ అదృష్టం కూడా చెప్పొచ్చు. మంచి అదృష్టంతో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, మంచి శాలరీతో కూడా జాబ్ వచ్చింది. అందరికీ చెప్తున్నా, అందరు ఇక్కడ శాలరీ గురించి ఆలోచిస్తారు. గోవింద్, మీరు ఆల్రెడీ 2018 కదా బీటెక్ మెకానికల్ చేశారు. బీటెక్ మెకానికల్ చేశాక కెనేసి అంటే 5-6 years మీకు కెరియర్ గ్యాప్ వచ్చింది. 2 years మీరు నాన్ ఐటీ జాబ్ కూడా చేశారు, రైట్? సో మీలాగా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నాన్ ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? డిజిటల్ మార్కెటింగ్లో బ్యాక్గ్రౌండ్ తోటి సంబంధం లేదు మ్యామ్. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మంచిది, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్లో మనకు స్కిల్స్ ఉంటే బ్యాక్గ్రౌండ్ తోటి సంబంధం లేదు, కంపల్సరీ జాబ్ వస్తుంది. అంటే ఇప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అందరూ ప్లేస్ అయ్యారు.
వీళ్ళ బ్యాచ్ చెప్తాను. వీళ్ళ బ్యాచ్ ఎంత అల్లరి బ్యాచ్, అంత అంటే కష్టపడతారు ప్లస్ అల్లరి చేస్తారు, డాన్స్ వ్యాన్స్ అన్నిట్లో నంబర్ 1 అని చెప్పొచ్చు మనం. అట్లా మీరు ఒకవేళ కెరీర్ 9లో జాయిన్ అయితే మీరు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది, చాలా నేర్చుకుంటారు. తప్పకుండా మీరు ఈ కెరీర్ 9లో జాయిన్ కావండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్. అండ్ గోవింద్, ఇప్పుడు జాబ్ ఎలా ఉంది? అంటే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉందా? 10 days అవుతుంది కదా స్టార్టింగ్ కాబట్టి, ఫ్రెషర్ కాబట్టి వాళ్ళు మనకు నేర్పిస్తారు మ్యామ్. సో ఇప్పుడు కేటీ ఇస్తున్నారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆల్రెడీ ఆఫీస్లో. సో ఎస్, ఐ హోప్ గోవింద్ ఫ్యూచర్లో చాలా ఎక్స్పర్ట్ డిజిటల్ మార్కెటర్ లాగా రెడీ అవ్వాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అంటే మన దగ్గర కెరియర్ 9లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఫ్యూచర్లో గోవింద్ ఇంటర్వ్యూ తీసుకోవాలి. పక్కా మ్యామ్. రైట్ గోవింద్? సో అట్లా మన కెరియర్ 9 స్టూడెంట్స్కి ఇంకా కొంచెం మంచిగా స్పెషల్గా చూడాలి లాగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటిది మ్యామ్ అంటే, ఆ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అయిపోయినాక మేడం మనం పట్టించుకోదు అనుకుంటాం, కానీ మేడం చాలా మనకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది. మనం ఏ టైంకి మనం ఫోన్ చేసినా రెస్పాండ్ ఇస్తుంది. లేకపోతే టీం మెంబర్స్ అన్నా ఎవరైనా ఒకళ్ళు రెస్పాండ్ ఇచ్చి మేడం మాట్లాడుతుంది, లైక్ కెరీర్ గైడెన్స్ ఇచ్చుడు, ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ ఉంటే పంపించుడు అన్నీ చేస్తుంది మేడం, చాలా హెల్ప్ చేస్తుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్. నేను జాయిన్ కాకముందు మేడంని అడిగిన, మేడం నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి ఏదంటే, మేడం ఏం చెప్పిందంటే ఒక 2.5 months నాతో స్టే చేయర్రి, మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది, అది నా బాధ్యత అన్నది మేడం. నా కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అయిపోవడంతో నాకు 3 companiesలో ప్లేస్ వచ్చింది, కానీ ఐ హ్యావ్ టేకెన్ బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్, చాలా బాగా చెప్పారు. అండ్ ఎస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామందికి క్లారిటీ కూడా వస్తుంది అనుకుంటా. అంటే కెరియర్ 9లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో జాయిన్ అయితే మీకు యూజ్ అవుతుందా, బెనిఫిట్ అవుతుందా లేదా, మీరు ఒక రియల్ టైం ప్రూఫ్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా చూడొచ్చు. సో ఎస్, చాలామందికి కెరియర్ 9లో జాయిన్ అయ్యాక వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు కూడా కెరియర్ 9 ఒకసారి మన ఆఫీస్లో వచ్చి కలవండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి. మా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి మీకు తెలుసుకోవాలని ఉంది అంటే, నేను ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ పెడతాను, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మా టీం మెంబర్స్ మీకు అన్ని మొత్తం ప్రాసెస్ అయినా డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ గోవింద్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకొకటి, మనం డిజిటల్ మార్కెటింగ్ చేయంగా మనకు రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా మనం చేస్తాము. లైక్ రియల్ టైం ప్రాజెక్ట్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకుంటాం. లైక్ వర్క్ ప్లేస్ డెవలప్మెంట్, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మనం నేర్చుకుంటాం. అది మన ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన దగ్గర మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్లస్ లైఫ్ ప్రాజెక్ట్ ప్లస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గోవింద్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఎస్, మాకు కాల్ చేయండి అండ్ మా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.